గంతకు తగ్గ బొంతని పెద్దలు ఊరికినే అనలేదు. కొంతమందిని చూసి అలా మాటలు వచ్చేసే ఉంటాయి. పెద్దవాళ్ళనే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎందుకు అలా అన్నానంటే దానికి చిన్న కారణం ఉంది. మొన్న మా షాప్కి రీసెంట్గా ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు. చిన్న బాబు, భార్య, భర్త. వాళ్ళు కూల్ డ్రింక్ అని కొన్ని బాబుకి లేసి పెట్టని తీసుకొని బయలుదేరారు. అందులో కొంచెం ఎదురుగా ఒక లారీ వస్తుందన్నమాట. వస్తుంటే అలా ఆయనే అన్నారన్నమాట, దిగమ్మా, దిగు, ఒకసారి లారీ వెళ్ళిపోయి దిగని అన్నాడు. అందులో ఒక అమ్మాయి కూడా దిగింది. దిగి మా పై గట్టు ఎక్కింది. గట్టు పైకి ఎక్కింది. గట్టు పైకి అంటే గట్టు పై కూడా కాదు, మెట్టే ఎక్కింది. సో అతను ఏం చేశాడంటే ఇంకా ఆవిడని మర్చిపోయాడు అనమాట. మర్చిపోయి వెళ్ళిపోయాడు. లారీ వెళ్ళిపోగానే ఇంకా స్టార్ట్ అయ్యాడు బండి. నేను ఇంకా మళ్ళీ నుంచి వస్తాడేమో బైక్, కానీ ఇంకా వెనక్కే వెళ్తారేమో వీళ్ళు అనుకున్నాను నేను. వాళ్ళు వెళ్ళాల్సింది ముందుకేనంట. అయితే ఆవిడేమో ఉండిపోయింది. అని చూస్తే వెళ్ళిపోయాడు. అదేంటి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది ఏంటి అనుకున్నాను మనసులో. నేనేం అనలేదు. అదేంటి బండి మళ్ళించుకొని రావడానికి ఎంతసేపు పట్టింది మీ ఆయన కంటే? లేదండి, నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు మా ఆయన అంటుంది. అదేంటి మర్చిపోయి వెళ్ళిపోవడం అంటే? లేదండి, ఇది ఫస్ట్ సారి ఏం కాదులేండి, మా ఆయనకి ఇలాగే మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాను నన్ను అంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు ఎక్కడైనా పెడితే మర్చిపోతాం, కానీ వీడి భార్యని వదిలేసేంత మతమరుపు ఉందా మీ ఆయనకంటే? ఉందండి. ఒకసారి బొగ్గు దగ్గర కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత చూసుకొని మళ్ళీ అతను వచ్చారు పావుగంట తర్వాత. ఒకసారి ఏమోని ఏదో షాప్ దగ్గర, వాళ్ళ ఊళ్ళో షాప్ దగ్గర, బయట ఊరో తెలీదు, అక్కడ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి అతనే తీసుకెళ్లారు అని ధీమాగా ఉంది ఆవిడ. నాకే టెన్షను. ఇదేంటి ఫోన్ అని చేయండి. లేదంటే ఫోన్ నా దగ్గర ఉంది, నా ఫోన్ లేదు, మా ఆయన ఫోనే, మా ఇద్దరికి నాన్న సన్నది. బాగుంది అయితే అనుకున్నాను. పావుగంట పోయాక వచ్చాడు. ఆ బాబు కూడా చెప్తూనే ఉన్నాడంట, అమ్మ ఉండిపోయింది నాన్న, అమ్మ ఉండిపోయిందా నాన్న అనేసి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, వినిపించలేదన్నమాట అతనికి. సో పావుగంట పోయాక వచ్చి ఎక్కించుకొని వెళ్ళారనమాట. అంటే నేను ఒక మూవీ ఉంటుంది మనకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం, ఒక దీర్ఘ సుమంగళి బాబా అని ఒక సినిమా ఒకటి వచ్చింది. అందులో నరేష్ గారిది కూడా ఇదే క్యారెక్టర్ ఉంటుంది ఆ మూవీలో, మతిమరుపు క్యారెక్టర్. నేను ఇలాంటి కొంతమందిని చూసే తీసుంటారు ఆ సినిమా. నేనైతే కొన్ని కల్పితాలు ఉంటాయి కదా, సో అది సినిమాలో కల్పితమేమో అనుకున్నాను. కానీ ఇంత మనుషులు కూడా మర్చిపోయేంత కల్పితం ఉంటుందేమో నేను అనుకోలేదు. అలాగ ఆవిడ బాధ నవ్వుతుంది. నేను భయపడినా సరే ఆవిడ నవ్వుతుంది. మాకు అలవాటేనండి అంటుంది ఆవిడ. మాకు అలవాటు అయిపోయిందండి అని నవ్వుతుంది. ఇంకేం చెప్తాం. తర్వాత వచ్చి తీసుకెళ్ళారన్నమాట. అది సంగతి. పూర్తిగా వాచ్ చేయండి వీడియో. ఆవిడ కొంచెం చెప్పుకోవాలి కదా, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాను, నేను వెనకాల రా అంటే కొంచెం గుర్తుగా ఉన్నాయేమో. ఆవిడ నవ్వుతుంది అతను వగ్గేసి వెళ్ళిపోగానే. ఇలా కూడా ఉంటారు జంటలో. ఆవిడ కొంచెం సీరియస్గా కూడా తీసుకోలేదు. అది పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. బై టు ఆల్. యమ్మీ మటన్ కర్రీ. ఆ ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.